కొడుతోంది. రవి 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 బాబు, అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు. ఇప్పుడు మనూరి గాడిద కూడా మాట్లాడుతుంది. మాట్లాడింది గాడిద కాదు, గంగ. ఏ గంగ? తెలుగు గంగ లేక పాతాళ గంగ? మనూరి గంగని. అవును, ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది? నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది. ఒక్క 5 నిమిషాలు లోపలికొచ్చాళ్ళవు, గుండె తడికి పంపిస్తా. 5 నిమిషాల్లో ఏమవుతుంది? ములక్కాయ పులుసులో ముక్క అవుద్ది. గంట ఉంటే ముక్క తొక్క అవుద్ది. తెల్లారేదాకా తింటే తొక్క తోటకూర అవుద్ది. రారు బాబు రా. ఎందుకు? నలిగిపోయింది, బాగా ఉతికి హారేసి పెడతాను. పెట్టుకో. అబ్బా, కాలిపోతుంది. ఏంటి? గుండి నా ఇస్త్రీ పెట్టు కన్నా వేడిగా ఉంది. ఏమైంది? చల్లగా ఉంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీది చల్లటి మనసని, ఐసుగడ్డ లాంటి గుండెని తెలిసింది. ఇట్లాంటి గుండెకాయ ఉన్న మగాన్ని ఏడదైనా గుండెల్లో దాచుకుంటుంది. ఏమే మా బావ మీద పడుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నీ తీట వదులుకోవడానికి మా బావే దొరికాడా? ఇంకెవరు దొరకలేదా? నిన్ను ఈ ఊళ్ళో వాళ్ళు నిన్ను బట్టలు ఉతకమన్నారు కానీ బట్టలు విప్పమనలేదు. ఇంటి బయట గాడిదలు పెట్టుకుని ఇంట్లో గాడిద లాంటి పనులు చేస్తావా? అనవసరంగా నోరు పారేసుకోవద్దు. మీ బావ దారంట పోతుంటే ఆయన నలిగిపోయిన బట్టల్లో చూడలేక జాలిపడి జాడించి పంపిద్దామని లోపలికి పిలిచా. మొహం పగిలిపోద్ది. ఇట్ట దారి కాచి చలి కాచుకునే బదులు ఏ గాడిదలో కట్టుకోవచ్చు కదా. నా కర్మ. లే లేకుంటుంటే అయినా నీకు బుద్ధుండక్కర్లేదా? అది జాడించి పెడతానని గాని ఇంట్లో దూరడమేనా? ఈ గడపకి ఆ గుడిసెకి తేడా తెలుసుకోపనిలేదా? నువ్వు ఇక్కడ ఉన్నావా? నా తప్పేం లేదే. అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను. అమ్మ దొంగ ముంజా, నా చీర కట్టుకుని నా బావని మడతేసావా? చిచ్చి చిచ్చి, చీరంతా అచ్చ కంపు. ఇంటికెళ్ళి ఉతుకుతే కానీ దీని కంపు పోదు. అయ్యో, మళ్ళీ పడుకున్నావా? లే, నీకు ఇష్టమని కొరమిన్ పులుసు చేసి పెడితే దాని పచ్చడి మెతుకులు కాసి పెడతావా? చచ్చా, నీ చీర చూసి నువ్వనుకుని లోపలికెళ్ళానే. ఈ బంగారు బొమ్మను ఇంట్లో పెట్టుకుని ఆ సత్తచెంబను ముట్టుకుంటానా ఏంటి? ఇచ్చా, ఈ మాయ మాటలకేం తక్కువ లేదులే. మాయమాట కాదే, నా మనసులో ఉన్న మాట. నిజంగా నీ మనసులో నేనున్నానా బావా? నా మనసులోనే కాదే, ఈ చేప ముక్కలో నువ్వే, నేను తాగే నీళ్ళలో నువ్వే, నేను తింటున్న అన్నంలో నువ్వే, ఆఖరికి నా కడుపులోకి వెళ్ళి నా రక్తంలో చేప పిల్లల ఈత కొడుతున్నావే. నిజంగానే బావా? నీ మీదొట్టు, నీ పులుసు మీదొట్టు. అయితే నన్ను కోరుకోమంటావా? కోరుకో. నాకు ఎక్కాలనుంది బావా, ఎక్కిస్తావా? ఏం ఎక్కించమంటావు? ప్లేటు. ప్లేటా? ఇదిగో ఎక్కు. చిచి, ఇది కాదు, గాల్లో ఎగురుతుందే విమానం, దాంట్లో. అది ప్లేట్ కాదే, ప్లెవిటు. అదే, ఆ ప్లెవిట్ లో నీతో పాటు ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఎక్కేద్దాం. ఈ ముక్క మా ఎమ్మెల్యేతో చెప్తే ఇలా అంటే చాలు టికెట్లు వస్తాయే. అలా అయితే ఇలా అనుభవా అనాలా?